ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో ఇంచుమించుగా 13 వచనాలని 3 భాగాలు చేసి అందులో ఒక భాగము పూర్తి చేసుకొని ఈరోజు 2-3 భాగాన్ని మనం కంప్లీట్ చేసుకునే దానికి ముందుగా సిద్ధపడదాం. కాబట్టి ఎజ్రా గ్రంథాన్ని మీరు వీలైనంత మటుకు చదువుకొని వస్తే అర్థమవుతుంది. చదువుకోరాకపోతే ఏమీ అర్థం కాదు. ఖచ్చితంగా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం 6వ వచనం కానీ, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి 6వ వచనం ఆల్రెడీ మనం ధ్యానం చేసేసాం. కానీ 6వ వచనం కానించి ఇకపోతే 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలు మీరు చదువుతా ఉన్నప్పుడే గ్రహించాలి ఏం మాట్లాడుతుంది వాక్యం. చాలా మంది వాక్యాన్ని గ్రహించడం లేదు. సంఘాలు ఎందుకు పాత సిద్ధాంతాలు పాత రకంగానే పాతగానే ఉన్నారు అంటే వాక్యాన్ని మనము లోపటికి, అందుకని మార్కు భక్తుడు ఏమి రాస్తారంటే మీకు లోపలికి పోయేవన్నీ మంచివి, ఆ మంచి వాటిని ఏం చేస్తున్నారంటే మీరు బహిర్భూమిలో విడిచిపెట్టేస్తున్నారు. అంటే వాటిని వింటున్నారు కానీ అక్కడ ఫలించడం లేదు. బహిర్భూమిలో విడిచిపెట్టేస్తున్నాం అంటే ఇంచుమించుగా మన భాషలో చెప్పాలంటే బాత్రూంలో విడిచిపెట్టేసినట్టు లెక్క. మన భాషలో చెప్పాలంటే బాత్రూంలో వదిలేస్తున్నాం ఆ మాటల్ని. ఎందుకని మనుషులు మారడం లేదు అంటే వాక్యాన్ని గ్రహించకపోవడమే. ఇది పెద్ద ప్రశ్నతో కూడినటువంటి సమస్య. ఎందుకంటే వాక్యాన్ని తెలియక ముందు మనం ఎలా జీవించినా ఇబ్బంది లేదు, కానీ సంవత్సరాలు దేవునిలో ఎదుగుతూ దేవునిలో ముందుకు పోతూ వాక్యాన్ని మనం అబ్జర్వేషన్ చేయలేకపోతున్నాము అంటే నీకు నా లెక్క ప్రకారం మారు మనసు రాలేదు నీకు, అంతే. నీకు మారు మనసు యేసు ప్రభు చెప్పాడు, మీరు మారు మనసు పొందకపోతే మీరు నా బిడ్డలు అవ్వడు అని ఖచ్చితంగా చెప్పాడు. అలాంటప్పుడు మనం ఎలా ఆయన బిడ్డలాగా చలామణి అవుతున్నామంటే ఈ లోకంలో అన్నీ కావాలి మనకి. యేసు ప్రభు మాత్రం ఆయన మాట మాత్రం మనకి లెక్కలేనటువంటి స్థితి. ఇశ్రాయేలు కూడా ఏం చేశారు, దేవుని మాటని అయిష్టంగా ప్రవర్తించారు. ఎందుకంటే దేవుని మాట కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి మనకేం కావాలి, సులభంగా ఉండే పద్ధతి కావాలి. కానీ దేవుని విషయంలో ఏంటంటే ఇప్పుడు మనం పాడుకున్నాం చక్కగా పాట, కృపాక్షేమము నీ ఆ శాశ్వత జీవం గురించి మర్చిపోయారు మనుషులు. ఈ లోక సంబంధమైన దాని గురించే ఆలోచన చేస్తున్నారు. కానీ ఒక శాశ్వతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని మనం గమ్యము చేరే వరకు మనం ఈ భూమి మీద గమ్యం ఎప్పుడు చేరాలి, కడపూర వృద్ధినప్పుడు మాత్రమే గమ్యం చేరే దిశ అది మనకి. ఆ కడపూర ఎప్పుడు పోతారు, ఏసన్న కదా ఈ పాట రాసింది, ఆ ఎండబడి ఇంకా చారలేదు అని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతి బిడ్డ ఇక్కడ ప్రాణం విడిచిన వెంటనే సెకండ్లో అక్కడ, అందుకనే లూకాసు వార్తలో రెప్పపాటులో మారిపోతాం. అంతే, రెప్పపాటు. అక్కడ కన్ను కొట్టి కన్ను చేసేదానికే మన జీవితం మారిపోయి దేవుని దగ్గర వెళ్ళిపోతాం అనేది నా ఉద్దేశం. అవన్నీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడంటే ధృవీకరించి దేవుని విషయాన్ని పక్కన పెట్టి మనుషుల విషయాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు పుట్టినా నువ్వు మాకు వచ్చి నేర్పించేంత ఎత్తిరిగిపోయావా అనే ప్రశ్న మీకు రావచ్చు. మీకు చెప్పేవాళ్ళు, మీకు బోధించిన బోధకులు సరైన రీతిలో బోధించలేదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, దేవుని వాక్యానుసారంగా మన జీవితం కట్టుకోగలుగుతున్నావా అనే ప్రశ్న మనం వేసుకుంటూ ఈ జీవితంలో ముందుకు సాగాలి. ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే ప్రశ్నలతో కూడినటువంటి మార్గం ఇది. ఈ మార్గంలో వెళ్ళాలంటే ప్రతి దినం మనం ప్రశ్నించుకుంటూనే వెళ్ళాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. అలా లేని బ్రతుకు ఎందుకు పనికిరాని వ్యర్థమైనటువంటి బ్రతుకది. అలాంటి బ్రతుకులో నుంచి మనం బయటకు వచ్చేదానికి హిందువులకి భగవద్గీత చాలా కోట్ల ప్రజలు భగవద్గీత మీద ప్రమాణ పుస్తకం అది. క్రైస్తవులకి బైబిల్ చాలా ప్రాముఖ్యత. అదే రీతిగా ముస్లింలకి ఖురాన్. ఈ 3 గ్రంథాలు దేవుని దగ్గర మన స్వభావం ఎలా ఉంది అంటే
హిందువులు ఏదైనా ఒక పండగ వచ్చి ఇది సత్యమా అసత్యమా? అసత్యం. సత్యం ఏం చెప్తుంది? చెడు మార్గాన్ని విడిచిపెట్టడం చెప్తుంది సత్యం. చెడు మార్గం అంటే ఏంటి? తాగడం మంచి మార్గమా? ఎగరడం మంచి మార్గమా? అది సంతోషం అండి. నో సంతోషం. నువ్వు దేవుని కోసం పోయావు అక్కడికి. నువ్వు దేవుని కోసం పోయినప్పుడు దేవుని కోసమే ఆలోచించాలి, కానీ నీ పక్క ఆలోచనలు నీ సొంత ఆలోచన అక్కడ ప్రయత్నం చేయకూడదు, అక్కడ వాళ్ళ మీద రుద్దకూడదు. అలా రుద్దావు అంటే నీ కుటుంబం కొలాప్స్ అయిపోద్ది. ఒకవేళ ఇప్పుడు బాగుండొచ్చేమో. అర్థమవుతుందా? తాగి నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తాము? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినట్టు మీరంతా ఇదంతా? ఇప్పుడు మనం అంతా వచ్చాము దేవుని సన్నిధికి. ఎందుకు వచ్చినట్టు? మనం మనస్ఫూర్తిగా దేవునితో అయినా 10 నిమిషాలు, ఒక అరగంట సేపు అయినా గడపదామని ఉద్దేశంతో వస్తాం మనం. మరి అక్కడ ఉందా? మరి అలాంటప్పుడు అది సత్యమే అని ఎట్లా అనుకోగలం? మనం అనుకోవడం అది తప్పు. భగవద్గీత ఎప్పుడు ఎక్కడ కూడా అలాంటి మాటలు చెప్పలేదు. భగవద్గీత ఏం చెప్పిందంటే సత్యాన్ని అనుసరించండి అన్నది. ఆ సత్యాన్ని మనం ఎంతవరకు అనుసరిస్తామంటే, ఉదాహరణకి ఈ బాటిల్ అనుకున్నాం, సత్యం ఈ బాటిల్ అనుకున్నాం. ఈ బాటిల్లో ఇక్కడ వరకే, అంటే ఆఫ్ భాగమే వాళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ఆ వ్యక్తి పాటిస్తాడు, ముక్కాల భాగం పాటించాడు. ఇది సత్యమా? కాదు, ఇది అసత్యం. ఖురాన్ ఏం చెప్తుంది అంటే, ఖురాన్ కూడా అదే చెప్తారు, సత్యం వైపుకే వెళ్ళండి, మీరు చెడు మార్గంలో వెళ్ళొద్దు. ఏ గీతమైనా, అది భగవద్గీత కానీ, అది ఖురాన్ కానీ, అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అయినా, ఏదైనా సత్యం వైపుకి వెళ్ళండి. సత్యాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఎలా కొనసాగించని చెప్తే, మనకు నచ్చినట్లుగా దాన్ని మార్చేసుకొని మనం వేరే భావంలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు బైబిల్ ఈ ప్రపంచంలోకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ మార్గం. జాగ్రత్తగా ఉన్నాయి. ఈ క్రైస్తవ మార్గం ఏం చెప్తుంది అంటే, ఉన్నది ఉన్నట్లుగా, ఇది చెప్పాను కదా, ఇది సత్యం, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేయాలి. దీంట్లో సగం చేస్తానంటే కుదరదు. ఎక్కడ సగం? ఫుల్గా చేయాలి. ఇది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? మేము క్రైస్తవులవి అని అంటున్నాం కదా, అసలు క్రైస్తవులు అనే దానికి అర్థం ఏంటి? ఈ అర్థం తెలియకుండానే ఉంది ఈరోజు సంఘం. ఎక్కడ పట్టినా ఇదే ధోరణ. నేను చాలా ప్రాంతాలు తిరిగాను. ఇక్కడే వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోకనే ఈ లోపాలు ఎందుకు వస్తున్నాయి అంటే, అది పాస్టర్ తప్పు అని చెప్పను, విశ్వాసం తప్పు అని చెప్పను, ఇద్దరు తప్పది. చెప్పే వ్యక్తి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పాలా, వినేవాళ్ళు అసలు వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది కూడా మీరు పరిశీలన చేయాలి. దాన్నే వ్యక్తిగత పరిశీలన అంటారు. ఆ వ్యక్తిగత పరిశీలన లేకుండా మనం ఈరోజు క్రైస్తవులవి అని చెప్పుకుంటున్నామంటే నాకైతే చాలా సిగ్గుగా ఉంది. క్రైస్తవుడు అంటే క్రీస్తుని చూపించేవాడు ఉన్నాడు. అసలు క్రీస్తు చెప్పిన సిద్ధాంతాలు ఒకటైనా ఉందా? లేదు. లేనప్పుడు ఎలా అవుతారు మీరు క్రైస్తవులు? ఎలా కడపలో రోడ్డుగా నేరేసిపోతారు? ఆ నిశ్చయిత మీకు ఎలా ఉంది? ఈ విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మనం ఎలా పడితే అలా జీవించేసి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని, క్రీస్తుతో కూడా ఉంటామని అనుకుంటే మీరు ఇంకా భ్రమలో ఉన్నారని అర్థం. అందుకని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అంటాడు, కొన్ని మాటలు చెప్తే అక్కడ ఉన్నటువంటి హెబ్రీ క్రైస్తవులు అంటారు, మాకు తెలియని వాక్యమా, మాకు తెలియనటువంటి యేసు ప్రభువా, మాకు అంతా తెలుసండి పౌలు గారు అని చెప్తున్నారు. వాళ్ళకి తెలిస్తే పౌలు ఎందుకు రాస్తాడు? ఇప్పుడు మీకు తెలిస్తే ఎందుకు చెప్తాను ఈ మాటల్ని? తెలిసిన దాన్ని విడిచిపెట్టొద్దు. అందుకని ఈ బోధ చేసేది. క్రైస్తవ సంఘాల్లో ఎందుకు వాక్యాన్ని మీకు ప్రతి ఆదివారం పంచుతా ఉంటారంటే, మనం రొట్టి ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా, దానికి సాదృశ్యంగా ఉన్నదాన్ని మన జీవితంలో ఏదైనా పొరపాటు చేసేస్తే గడిచిన వారం నుంచి ఈ వారం లోపల ఆ పొరపాటును సరి చేసుకునే దానికే వాక్యం. లేకపోతే వాక్యం అవసరం లేదు. మనం రక్షించబడ్డాం, ఇక కాలం ఎగరేసాము. రక్షించబడిన తర్వాత
నరకం లేదు. రోమాపత్రిక 8:1 ప్రకారము ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేసాడు. మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాం, మనకి ఏ శిక్ష లేనప్పుడు ఇక మనం కాలు కట్టేసి ఏడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, అంతే కదా. ఆ వచ్చిన ప్రకారము అంతేనా? ఇంకేమన్నా కొత్తగా ఏమైనా చెప్తున్నా? నేను కొత్తగా ఏం లేదు. నమ్ముకున్న వాడికి ఏం లేదు, నరకం లేదు. ఇక నరకం లేనప్పుడు మనకేం అవసరం బైబిల్, మనకేం అవసరం వాక్యం వినడం? అక్కడే పొరపాటు పడిపోతా ఉన్నాం మనం. రక్షించబడిన తర్వాత జీవితంలో చాలా మార్పులు రావాలి. ఆ మార్పులు లేకుండా మనం జీవిస్తే మనం క్రైస్తవులమే అవ్వం. దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో మాత్రం క్రైస్తవులు అవుతాం. దేవుని దృష్టిలో మాత్రం మనము విశ్వాసులుగా పరిగణించబడము, క్రీస్తు రక్తంతో కడగబడిన వారిగా పరిగణించబడము. అర్థమైంది అనుకుంటాను నేను. సరే, నేను ఈ భాగాన్ని ముగిస్తే చెప్పాలని చాలా అర్థం ఉంది, చాలా ఉంది. కానీ ఒక్కొక్క రోజు నేర్చుకున్నాం. విశ్వాసులు వాక్యాన్ని అబ్జర్వేషన్ చేయకనే ముందు వాక్యము ఏం మాట్లాడుతూ ఉంది ఇది అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత దీంట్లో నుంచి అక్కడున్న ప్రజలు ఎలా జీవిస్తే ఈ మాటలు రాశాడు. 2, 3 చదవబడిన మాటలకి నా జీవితానికి ఇక్కడ ఉన్నటువంటి 2 విషయాలకి ఏదైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటే మనం చాలా ధన్యులు. అంటగానే సెకండ్లో వేసిపోతాం. అంతకాడికి అదృష్టవంతులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరు. సారీ, అదృష్టం అనేది కూడా ఒక దేవత. నేను కూడా తొందరపాటులో మాట అనేసాను, ఎందుకంటే పాత స్వభావం. అదృష్టం మనకు అదృష్టమే లేదు, దేవుని దయ అంతే. మనం ఒకే చోటికి మీరు తొందరపడి వేగిపడి రావాలి. అప్పుడు నాకు ఇంకా చెప్పేదానికి నేను ఇష్టపడతాను. మీరు రావడమే లేటుగా వస్తే నేను చెప్పాల్సిన దాంట్లో కాలు బాగా వీలైనంత వరకు చదువుకునేదానికి, చదివి చర్చికి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. మనం ఏమి అప్పుడొక మెసేజ్, అక్కడ ఒక మెసేజ్, ఇక్కడ ఒక మెసేజ్ అని చెప్పను. ఎప్పుడు చూసినా ఒక పుస్తకం కంప్లీట్, ఒక అధ్యాయం అన్నా కంప్లీట్ చేస్తాను. ఒక పుస్తకాన్ని ఎన్నుకుంటే ఆ పుస్తకంలో ఉన్న ఒక అధ్యాయం అన్నా కంప్లీట్ చేస్తాను. ఎఫెసీ పత్రిక ఎంతమంది ఉన్నారు? ఒక అధ్యాయం అంతా చెప్పేశారు. రోమా పత్రిక ఉన్న 16 అధ్యాయం కంప్లీట్ చేశారు. అర్థమైందా? యాకోబు పత్రిక ఇంట్రడక్షన్ ఇచ్చారు. అట్లా కొన్ని పుస్తకాలు చెప్పడం జరిగింది. యెహోషువ గ్రంథం 3 అధ్యాయం చెప్పేశారు. ఆదికాండం 4 అధ్యాయం చెప్పేశారు. అప్పుడు మనకి యూట్యూబ్ లేదు. ఇప్పుడు ఎన్నో దేవుని దయ వల్ల మనం తెచ్చుకున్నాం. ఇక మీకు ఎక్కడికి పోవో మా మెసేజ్లు ఎప్పుడైనా మీరు టచ్ చేస్తే నేను చెప్పిన మెసేజ్ అంత వస్తుంది. దాంట్లో మళ్ళీ వినొచ్చు. వినాలి. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుంది, జ్ఞానం కూడా వస్తుంది. వినకుండా మనం ఉంటే జ్ఞానం తగ్గిపోద్ది, అలాగే మనము విశ్వాస జీవితంలో కూడా బలహీనం అయిపోతాం. సరే, చదువుకున్నాం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి 2 భాగాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనం ఏమి నేర్చుకోబోతున్నాం దాంట్లో నుంచి అనేది మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆల్రెడీ 6వ వచనం చదివేశాం, దాన్ని వివరించడం కూడా అయిపోయింది. కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి 6వ వచనం కాంచి మనం చదువుకుంటూ వద్దాం. దీంట్లో 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం, చదవండి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను అక్కడ 6వ వచనంలో ఏం చెప్తా ఉందంటే, యెహోవా మందిరానికి ఇంకా పునాది వేయబడలేదు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇశ్రాయేలు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఏం చేశారు ఏంటంటే బలిపీఠాన్ని మాత్రమే కట్టుకున్నారు. ఇంకా చుట్టూరు ఏమీ లేదు, గోడలు కట్టలేదు. బలిపీఠాన్ని మాత్రమే కట్టారు. ఎందుకంటే బలులు ఉదయము సాయంకాలం అర్పించాలి, అది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టం. కాబట్టి ఉదయము సాయంకాలము మందిరం ఉన్నా లేకపోయినా బలి మాత్రం అర్పించాలి.
ఇప్పుడు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం చర్చికి, దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళాలి? దీన్ని బట్టే మనం నేర్చుకున్నాం. ఉదయం సాయంకాలం వేస్తున్నారు. మనం కూడా ఉదయం సాయంకాలం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడాలి. అట్లనే మధ్యాహ్నం కనపడకూడదా? మళ్ళీ నేను నా ప్రశ్నించు, దాని 3 సార్లు చేశాడు కదా, మీరు కూడా చేయండి, 10 సార్లు చేయండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ బైబుల్ ప్రకారము ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఈ బలిపీఠం మీద ఎన్నిసార్లు అర్పించాలి బలి అంటే? ఉదయం సాయంకాలం ఖచ్చితంగా అర్పించాలి. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉదయం ఒక మారు కనపడాలి, సాయంకాలం ఒక మారు కనపడాలి. మనం కనపడగలుగుతున్నామా? కనబడితే మీ అంత ధన్యులు దేవులేదు, అదృష్టం వేస్తాం. ఎందుకంటే వాడి ఆ పదాన్ని, మీ అంత ధన్యులు, మీ మీద దేవుని దయ ఉన్నంత ఇంకెవరి మీదకి లేదు. అర్థమైందా? నేను ఒక చిన్న సంఘటన జరిగింది, ఆ సంఘటన అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. చదువునండి. ఇప్పుడు 7వ వచనాన్ని, మరియు వారు, ఇక్కడ ఒక మాట ఉంది. ఏం మాట ఉందైనా ఇది అండర్లైన్ చేసుకోండి. ఏం మాట ఉంది అక్కడ? కాసేవారికి, వడ్రవారికి ద్రవ్యం ఇచ్చిరి, అదియుగాక పారసీకపు దేశపు రాజైన కోరేషు తనకు సెలవిచ్చినట్లు దేవదారు మానులను లెబానోను నుండి సముద్రము మీద ఎప్పి అనే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికి భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చేది. చాలు. ఈ 7వ వచనాన్ని వివరిస్తాను. ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి మీకు? ఆయన ఎప్పే అనే ఒక ప్రాంతం కనబడతా ఉంది. ఈ ఎప్పే ప్రాంతంలో క్రొత్త నిబంధనలు కూడా ఉంది. ఈ యొక్క పట్టణం ఎప్పే ఎక్కడ కనబడుతుంది? ఈ ఎప్పే అనే ప్రాంతం క్రొత్త నిబంధనలో చూడండి. పాత నిబంధనలో లేనిది క్రొత్త నిబంధనలో ఉండదు. అట్లయినా పాత నిబంధన ఛాయ, దాని కొనసాగింపే క్రొత్త నిబంధన. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నారంటే 7వ వచనంలో వారు కాసేవారికి, 1 అండర్లైన్ చేసుకోండి, 2 వడ్రవారికి, దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి, ద్రవ్యమిచ్చిరి. 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ. నేను దీంట్లో మందిర నిర్మాణము అని పెట్టాను. దేనికి? ఈ 7 నుంచి 13 వచనాలకి, లేదా 1 నుండి 13 వచనాలకి మనం మందిర నిర్మాణం అని పెట్టి అందులో 3 భాగాలు చేసాం. 1 ఏం చేసామంటే బలిపీఠాన్ని కట్టుట, అది ఒక అంశంగా మనం పరిగణించి దాన్ని మీకు క్లారిటీగా చెప్పాను. 2వది మందిర నిర్మాణం. ఈ మందిర నిర్మాణానికి ఇప్పుడు దాకా ఏం చేశారు అంటే బలిపీఠం కట్టారు. ఇప్పుడు మందిరాన్ని కట్టుకునే దానికి పూనుకున్నారు. ఇప్పుడు మందిరాన్ని కట్టేదానికి ముందుకొచ్చారు. ముందుకొచ్చుకున్నది సరిపోతుందా? దానికి కావాల్సినటువంటి పనిముట్లు చాలా కావాలి. ఆ పనిముట్ల కోసము ఇప్పుడు 3 విషయాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మొదటిది కాసేవారు అన్నాడు. ఎవరు వాళ్ళు కాసేవారు అంటే అర్థం చెప్పండి. కాసేవారు, గొర్రెలు కాసేవారు అంటే దానికి అర్థం ఏంటి? గొర్రెలు కాసేవారు, మేకలు కాసేవారు, బర్రెలు కాసేవారు, అది కాదు ఇక్కడ అర్థం. బైబిల్లో కాసేవారు అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి. అందులో ఈ సందర్భానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, సందర్భానికి అనుకూలంగా మనం ఆ పదాన్ని యాడ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బర్రెలు కాసేవాడు అన్నానుకో, ఇక్కడ రాయబడిన దానికి బర్రెలు కాసేదానికి ఏమైనా సంబంధం ఉందా? చదవండి అన్నమాట. 7వ వచనం చదవండి. వారు కాసేవారికి, వడ్రవారికి ద్రవ్యమిచ్చి, అదియుగాక పారసీకపు దేశపు రాజైన కోరేషు తనకు సెలవిచ్చినట్లు దేవదారు మానులను లెబానోను నుంచి సముద్రం మీద ఎప్పేకి తెప్పించుచు. దీనికి బయలు కాసేవాడికి ఏడేమన్నా అవుతుందా? మరి ఇక్కడ కాసేవారేనా ఉందా? మనం ఎలా అర్థం చేసుకుంటాం దాన్ని? అందుకనే థియాలజీ ఖచ్చితంగా ఉండాలి. థియాలజీ తెలిసిన వ్యక్తులకు మాత్రమే దీని వివరణ తెలుస్తుంది. ఏమి లేకుండా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే తెలియదు. థియాలజీ నేర్చుకోవాలి, కష్టపడాలి. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా బైబిల్ అర్థం కాదు.
అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ బైబిల్ కాసేవాడు అనే మాట మాట్లాడితే సూట్ అవుతుందా? చదివిన పదానికి, చదివిన సందర్భానికి ఈ బైబిల్ కాసేవాడికి ఏమైనా సూట్ అవుతుంది ఇక్కడ? అండ్ నేను చెప్పేది అర్థం అవుతుందా మీకు? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కాసేవారు అంటే దాని అర్థం ఏంటంటే గోడలు కట్టేవాడు అని అర్థం, ఈ తాపి పని చేసేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ దేనికి పూనుకుంటారు? మందిరాన్ని కట్టేదానికి పూనుకున్నారు. ఆ మందిరాన్ని కట్టేదానికి పూనుకున్నప్పుడు కాసేవారు అనే పదం ఉపయోగించారు. అక్కడ కాసేవారు అంటే మందిరానికి తాపి పని చేసేవాడు కావాలి, మనుషులు కావాలి. దీంట్లో ఏకి మనుషులు 4 రకాల మనుషులు కావాలి. ఇక్కడ ఎవరెవరు కావాలి? చదువునాయి. మొదటి వచనంలో కాసేవారు అంటే వీళ్ళెవరు? తాపి పని చేసే బేల్దారి, మన భాషలో చెప్పాలంటే బేల్దారి దొరికారు. రెండోవాడు వడ్రంగి పనివారు, వడ్రంగి వాడు అంటే చెక్క పనివాడు. ఇప్పుడు ఇది చెక్కతో చేసింది కదా, తాపి పని చేసే వ్యక్తి చెక్క పని చేయగలరా? చేయలేడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కావాల్సి వచ్చారు ఆయనకి. ఇప్పుడు వడ్రంగి పనివాడు. తర్వాత ఇంకేముంది? వీళ్ళే మెయిన్ మందిరానికి ముఖ్యమైనగా ఏమేమి కావాలంటే సిమెంట్ పని చేసేవాళ్ళు, రెండోది చెక్క పని చేసేవాడు. వీళ్ళు ఇద్దరుంటే చాలు. తర్వాత ఆటోమేటిక్గా ఇక కొరవ పనులన్నీ ప్రతి ఒక్కరు చేయగలరు. కాబట్టి వీళ్ళకి ఏమిచ్చారు? ఆ రోజుల్లో ద్రవ్యం ఇచ్చారు అన్నారు. ద్రవ్యము అంటే ఆ రోజుల్లో డబ్బులు అని అర్థమైందా? ద్రవ్యము అంటే మీరు పానం అనుకునేది, బైబిల్ భాష అందరికీ అర్థం కాదు. ద్రవ్యము అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని మందిరాన్ని కట్టేదానికి తీసుకొచ్చుకున్నారు. అది మొదటి 7 వచనంలో ఉన్నటువంటి మొదటి భాగం. ఇప్పుడు రెండవ భాగం. రెండోది ఏం కావాలంట? కొయ్యి కోసడానికి ఎక్కడి నుంచి కావాలంట? చదువు మాట చదువుతున్నాయి. 7వ వచనం దేవదారు మానులను లెబానులో నుండి సముద్రం మీద ఎప్పే అనే పట్టణమునకు తెచ్చుటకు సీదోనీయులకును తూరు వారికి భోజన పదార్థములు, పానములు, నూనె ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఆయన అసలు మీ బైబిల్లో చూస్తే మీకు ఏం అర్థం కాదు, వినండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ మందిరాన్ని కట్టేదానికి బేలదారం చూసుకున్నారు, దొరికారు. వడ్రంగి పని వారు కూడా దొరికారు, కానీ కొయ్యలు లేవు. ఇశ్రాయేలీ ఇది నా బాధ, ఇంకేం లేదు. నా అకౌంట్ లేదు ఏంటి? కారణం ఏంటి? నిర్లక్ష్య ద్వారా. మనకేమి అని ద్వారా అది కాదు క్రైస్తవుడి పని. ఎంత అకౌంట్లో ఉంది చెక్ చేసుకోవాలి. రోజు ఫోన్పేలో చెక్ చేసుకుంటామా? రోజు ఆ డబ్బులు ఆడిపోతాయి. అంటేనే దేవుడి పనిలో దేవుడి దగ్గర నుంచి నా అకౌంట్ ఎంత పడిందని మీరు చెక్ చేసుకోవాలి. చూద్దాం 5వ అధ్యాయం చూడాయన. నా సేవకుడు ఏంటంటే వాటిని ఈ మాటలు ఎక్కడ చదవం? వాటిని లెబానోను నుండి సముద్రం వద్దకు తెచ్చింది. అప్పుడు చాలు. ఎక్కడి నుంచి వచ్చేటమయ్యి? లెబానోను ప్రాంతం నుంచే నా సేవకుడు ఎవరైనా సొలొమోను మహారాజు తీసుకొచ్చి లెబానోను ప్రాంతం నుంచి సముద్రం మీదుగా తీసుకొచ్చి కట్టాడు. ఇప్పుడు ఈయన కూడా కట్టాడు. ఇప్పుడు మధ్యలో ఒక ప్రాంతం మిస్ అయ్యారు. ఈ ఎప్పే అనే ప్రాంతంలో 2 విషయాలు ప్రాముఖ్యంగా జరిగాయి. మీకు ఏంటంటో చెప్తే ఏ పసిపెట్టి అడిగిన తక్కువ చెప్తారు. 2 విషయాలు జరిగాయి. 2 విషయాల్లో ఒక్క విషయం చెప్పినా మీకు అంటే ఇప్పుడు ఏమైంది? చాలా మంది ఉన్నాం మేము ఇక్కడ. ఈ చాలా మందిలో ఆ ఒక్క ముక్క కూడా మనకు గుర్తులేదు అంటే మనకి దేవుడు గుర్తుంటారా? ఇక్కడ చెప్పండి, లేడు. మనం ఏం చేయాలి? సానబెట్టాలి. ప్రతిరోజు ఎంత పని చేసినా కనీసం ఒక 20-10 నిమిషాలన్నా సానబెట్టుకోవాలి. మన కత్తి 7వ అధ్యాయంలో ఒక విషయం జరిగింది. చూద్దాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం అనుకుంటాను. నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఖచ్చితంగా 36 ఉంటుంది. చూద్దాం. అపోస్తలుల కార్యము
9వ అధ్యాయం తీశారు నాయన. 36వ వాక్యాన్ని కానీ లేదా 36 చూడండి. మరియు ఎబ్బేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. చదువు పైన చదువు. 35వ వచనం చదువు. 34 చదువు. 34 పేతురు ఐనేనియా నుండి షారోనులో కాపురుస్తున్న వారందరూ అతనిని చూచి ప్రభు తట్టుకు తిరిగి ఎంత అద్భుతం చేశారు అక్కడ. యేసు ప్రభు అద్భుతం చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఎప్పే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పే గురించి కూడా మీకు చెప్పాలని నేను ఆ యొక్క రసీది మొదటి భాగంలో ఏ అయిపోయింది. ఏమేం కావాలని చెప్పాను. ఏదో మందిరాన్ని కట్టాలంటే ఏం కావాలి? మొదటిది మనుషులు కావాలి, రెండవది వస్తువులు కావాలి, మూడవది అందరు కలిస్తేనే మందిరానికి పునాది వేసారు. ఇప్పుడు పునాది ఇప్పుడే కాలాలన్నీ కూడా చేస్తా ఉన్నటువంటి సందర్భం ఇది. ఇది మొదటి భాగం అయిపోయింది. ఇకపోతే రెండవ భాగం దీంట్లో బి. ఏ అయిపోయింది, బి. ఎలా? ఇక్కడ మళ్ళా ఒక మాట చూడండి. రెండవ సంవత్సరం చదవాలి మీరు. ఎజ్రా గ్రంథంలోనే 3వ అధ్యాయంలోనే 2వ సంవత్సరము అని ఉందా లేదా? చదవండి. 7వ వచనం. 8వ వచనం. 8వ వచనం చదవండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చి 2వ సంవత్సరము 2వ నెల షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదు కుమారుడైన యెహోషువను చెర నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ప్రారంభించి 20 సంవత్సరములు మొదలుకొని పైఈడు గల వారందరూ కూడా లేవీయులు మాత్రమే ఆయన యొక్క మందిరాన్ని కట్టేదానికి పూనుకున్నారు. అర్థమైందా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మళ్ళా ఏంటంటే 2వ సంవత్సరము 2వ నెల. ఇదంతా ఒక మాట. 2వ సంవత్సరము 2వ నెల అంటే లేదా చెర నుండి బయటికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది. అది ఎప్పుడు జరిగి ఉంటుందంటే, ఉదాహరణకి లేకపోతే 535 లేదా 36 ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నా యొక్క ఉద్దేశం. 536 అనుకున్నాను ఖచ్చితంగా. అప్పుడు జరిగింది ఇది. 2వ నెల 2వ సంవత్సరం అన్నాడు కాబట్టి సరే. ఇప్పుడు ఏం చేశారు? ఇది 36 అని రాసుకున్నాను నేను. 36 అయ్యొచ్చు. 2వ సంవత్సరంలో దేనికి ఆ డేట్ చెప్పారంటే అప్పుడు ప్రారంభించారు దేవుని మందిరాన్ని కట్టడానికి. చెప్పేది అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. దేవుని మందిరాన్ని కట్టేదానికి నేను 2వ సంవత్సరం 2వ నెల అనే దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా అంటే ఇశ్రాయేలు చెరకెళ్ళింది ఉన్నారు. ఒకటి ఎవరి చేతిలో ఉన్నారు? అషూరుల చేతిలో ఉన్నారు. 2 బబులోనీయుల చేతిలో ఉన్నారు. 3 పారసీకపు రాజు అయినటువంటి ఇప్పుడు చెప్పారు కదా కోరేషు ఏలుబడినందు 23వ సంవత్సరం మనం చదువుకుంటూ వచ్చే మొదట్లో ఆ సంవత్సరంలో షల్తీయేలు అనే వ్యక్తి ఇప్పుడు ప్రారంభించాడు మందిరం కట్టడానికి. అంటే ఇంచుమించు 72 సంవత్సరాలు గడిచిపోయింది. 72 సంవత్సరాల తర్వాత దేవుని మందిరాన్ని కట్టేదానికి ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది, అక్కడ ఎలా కట్టారు, ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. రెండవదిగా అక్కడ 22 సంవత్సరాలు కలిగినటువంటి వారిన అక్కడ ఉన్నది. చదవండి ఒకసారి. దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదు కుమారుడైన యెహోషువను చెర నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని 17 గలవారు లేవీయులు యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించబడ్డారు. అర్థమైంది? ఎవరు పడితే వాళ్ళు యెహోవా మందిరాన్ని పని చేసేదానికి లేదు. ఎవరు చేయాలా?
లేవీలో నుంచే చేయాలి. ఈ లేవీలు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడైతే లేవీలు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు. ఇప్పుడైతే ప్రత్యేకత లేదు, ఎవరైనా చేయొచ్చు. దేవుడు చూడండి మనకి ఎన్ని మేలు ఇచ్చాడు. ఆ రోజు మనము ఇప్పుడు ఎవరు కట్టాలంట? 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే కట్టాలి. అంతకు తక్కువ వాళ్ళు కట్టకూడదు, అంతకు పైన వాళ్ళు మళ్ళా 50 ఏళ్ళు దాటితే కట్టకూడదు. ఇందుకు కావాల్సిన చట్టం ఉంది ఇశ్రాయేలుకి. ఏమని? యవన ప్రాయంలోనే కట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఉన్న జీవితం అంతా లోకంలో గడిపేసి, నేను లోకస్తుల గురించి మాట్లాడను, క్రైస్తవుల పిల్లలే ఉన్న జీవితం అంతా లోకంలో గడిపేసి 45 ఏళ్ళకి వస్తాడు అంటే ఒక పనంతా అయిపోయినట్టు. ఆయన పనంతా అయిపోయినప్పుడు 45 ఏళ్ళు అంటే ఇంకేమన్నది ఆయన దగ్గర అంతా అనుభవించేసి ఉంటాడు. అప్పుడు వస్తాడు నేను దేవుని దగ్గరికి. ఇప్పుడు చేస్తానంటే నేను దేవుని పని. అప్పుడు నువ్వు ఎంగేజ్ చేసిన బతుకుతో చేసుకునే ఆయన కాదు ఆయన. నీలాంటోడు వాళ్ళ లక్ష్యం అంటున్నారు ఆయనకి. ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు ఈ విరుగుడు యేసు రక్తమే, ఇంకేం లేదు అక్కడ. ముందేంటి? పాటలు కూడా పాడుతున్నాం కదమ్మా. ఆ ముందు మేము తింటా ఉన్నాం కాబట్టి మాకేం రాదు ఆ శాపం. వచ్చిన పక్కన ఉండాల్సిందే. మనం టచ్ చేసేదానికి దేవుడు అవకాశం ఇవ్వడు. అది 26 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే కట్టాలి. కట్టాలా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుని ఎరిగినటువంటి వారే. ఒక్కొక్కరికి 60 నుంచి ఇక యువతలకే ఉన్నాయి, 40 నుంచి లేదా 20 నుంచి 60 లోపలనే ఉన్నారు ఇక్కడ, లేదా 70. ఈ 70 సంవత్సరాలు కలిగిన వాళ్ళు దేవునికి ఏమన్నా కట్టినారు? మందిరాన్ని కట్టడం లేదు. కట్టిన ఇసుక మీద కడుతున్నారు. మత్తయి సువార్తలో ఉన్నది ఈ మాట. ఇసుక మీద కట్టి మంచి కాదుతో టమాటా పడిపోద్ది. మన ఇంట్లో ఏదైనా జరిగిందనుకో అయిపోయింది. ఇక దేవుడికి కట్టినట్టు వీటి ఇల్లు కూలిపోద్ది. అర్థమైందా? నేను సరే, ఇది మొదటి విషయం. రెండో విషయం కూడా మీకు చెప్పాను. ఇకపోతే మూడో విషయం ఉంది. ఏమిటది? మీకు కొన్ని విషయాలు చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం కరెక్ట్గా చదవండి, నేను ముగించేస్తాను. మొదటి విషయంలోనే చాలా విషయాలు చెప్పాను మీకు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం. వీళ్ళు తులసూరి మందిరాన్ని కట్టారు కదా. సొలొమోను కట్టినప్పుడు ఎలాంటి వాళ్ళు కట్టారు, ఎజ్రా గ్రంథంలో ఎలాంటి వారిని కట్టమంటున్నాడు అనేది మీకు పొంతం చూపిస్తున్నాను. నా సైడ్ చూడండి. ఇశ్రాయేలు మందిరం కట్టారు. ఫస్ట్ లో వాళ్ళు ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కట్టారో అదే కంటిన్యూషన్ అంతా ఉంది. ఇక్కడ కూడా అదే మాట ఉంది. అందుకని మీకు చూపిస్తా ఉన్నాను. చదివండి 23, 24. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. మీరు మీ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడ్డారు. పితరుల ఒక్కొక్కరిగా ఎంచబడి ఏం చెప్తారు ఇక్కడ? యెహోవా మందిరాన్ని కట్టాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుగా మీరు ఎంచబడ్డారు. కాబట్టి మీరు మాత్రమే యెహోవా పనికొస్తారు, కొరవాళ్ళు యెహోవా మందిరానికి పనికిరారు అని చెప్పేశారు. ఇప్పుడు రక్షించబడిన వారు మాత్రమే యెహోవా మందిరము మీలో ఉంటుంది. రక్షించబడిన వాళ్ళకి మీకు మందిరం లేదనే దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందా? ఇక్కడ 20 సంవత్సరాల వాళ్ళు మీకు ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుగా విభజించేశాడు. వాళ్ళు మాత్రమే దేవుని మందిరాన్ని కట్టాలి అన్నాడు. ఇప్పుడు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిజంగా మారు మనసు కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని మందిరం ఉంటుంది. వాళ్ళు లేకపోతే వాళ్ళు దేవుని మందిరం లేదు అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఇంకొక విషయం చూడండి. 2వ దినవృత్తాంతముల పక్కనే ఉంటుంది చూడండి. 2వ పుస్తకం 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం. అది ఏంటంట? వంతులు చొప్పున సేవ చేయాలి. వేసుకున్నారు మీరు కూడా వంతులు.
ఏమ్మా, మందిరంలో సేవ చేయాలి. పాస్టర్ చేయాలా, పాస్టర్ చేయాలా? నాయన మాట వినాలి. మందిరంలో సేవ చేయాలి. పాస్టర్, పాస్టర్ అమ్మ, పాస్టర్ పెడకాయలు, పాస్టర్ మధ్యన పొరవడు మీకు వద్దా విషయాలు ఏది మాట్లాడకూడదు. సరే, ఎలా కట్టారు? 2 మాటలు చదువు. కట్టారు. ఎలా కట్టారు? మన నాన్న కడుతున్నాం. కట్టడం అంటే మందిరాన్ని కట్టారు. ఎలా కట్టారో కొన్ని మాటలు చూద్దాం. మనం ఎలా కడుతున్నామో మనం కూడా చూసుకుందాం. దినవృత్తాంతము మొదటి గ్రంథము 6వ అధ్యాయం 31. మొదటి గ్రంథము 6వ అధ్యాయం 31. ఎలా కట్టారు? దేవుణ్ణి ఆరాధిస్తూ కట్టారంటే ఇది కూడా విషయం. సి ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి చదువునండి. ఎట్లా కట్టారు చూద్దాం. నిబంధన మందసమునకు స్థలము యెహోవా మందిరమందు ఏంటంట? సంగీతం అంటే పాటలు. దేవుణ్ణి ఆరాధిస్తా కట్టారు మందిరాన్ని. అర్థమైందా? ఇంకొక మాట చూద్దాం. 16వ అధ్యాయం, అదే పుస్తకం 16వ అధ్యాయం చదవంటే నేను ముగించేస్తాను. ఇంకొక భాగం ఉంది, అది ఒక సింపుల్గా అయిపోతుంది. ఈ ప్రకారము వారు దేవుని మందిరమును తీసుకొని వచ్చి దావీదు తన కొరకు దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి దహన బలులను పురుషులేమి గాని స్త్రీలేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరు పెట్టే ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండును అతను పంచిపెట్టాడు. నేను కూడా మీకు పంచిపెడతా ఉన్నా. కానీ మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయించు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు వధించబడుటకును ఆయనకు స్తోత్రాలు చెల్లించారు. నేను చెల్లిస్తున్నాను స్తోత్రాలు. మాకు ఎందుకు వచ్చి బాధ, నువ్వే చెల్లించుకోబో అంటారా? అదే అంటున్నారు. మాకెందుకు, నువ్వే చేసుకో, స్తోత్రాలు నువ్వే చేసుకో, అన్ని నువ్వే చేసుకో, మాకేమవుద్దు అని అనుకుంటున్నారా? వాడు దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు అలా ఆరాధిస్తూ కట్టారు. మరి దేవుని మందిరంలోకి మనం వచ్చి మనం కూడా దేవుణ్ణి ఆరాధించకపోతే ఇక మీరే నేర్చుకోవాలి, నేనేం చెప్పను. ఇది 3 భాగాలుగా మొగచడం జరిగింది. అట్లా ఇంకొక మాటలు కీర్తన 47:1 చాలా విషయాలు ఉన్నాయి. ఎలా కీర్తించారో ఆయన్ని ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి భాగాన్ని ముగిస్తానంటే అయిపోయిందనుకో భాగం. ఇంకా టైం ఉంది, ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. చదువున్నాయి. కీర్తన 47:1 ఏంటంట? అందరూ ప్రజలారా చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు ఇదిగో క్రైస్తవులు, కానీ సుఖం లేని క్రైస్తవులు, సుఖపడని క్రైస్తవులు మనం. అది మొదటి విషయంలో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 95:1 రాసుకోండి, మీరు ఇంటికి చదువుకోండి. 95 కీర్తన 1, 136:1 నుంచి 7 వచనాలు. దాంట్లో ఉంది బాగా స్టోరీ. మన జీవితం అంతా బైబిల్ పెట్టేశాడండి. మనమే మన జీవితాన్ని చదువుకోలేకపోతుంది. ఇది మొదటి భాగం. 6 నుంచి 8 వచనాల వివరణ ఇది. ఇప్పుడు 6 నుంచి 10 వచనాల వివరణ ఇది. 12 నుంచి 13. ఇప్పుడు ప్రజల యొక్క స్పందన. నా ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఒకరో ఆలస్యమైనా కూడా ఏమి ఇబ్బంది లేదు మీకు. మీరు తొందరగా వస్తే నేను కూడా తొందరగా ప్రారంభిస్తాను. ఇప్పుడు ప్రజల యొక్క స్పందన. మందిరం కట్టడానికి పూనుకున్నారు, వచ్చారు, నిలబడ్డారు. పాపం 20 సంవత్సరాలు కలిగినాడు. అంతకు ముందు మందిరం ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది. అర్థమైందా? చాలా నీట్గా కట్టాడు. దావీదు అన్ని సమకూర్చి పెట్టాడు. దావీదు అన్ని సమకూర్చి పెట్టిన తర్వాత సొలొమోను నీట్గా కట్టించుకున్నాడు. కట్టించుకున్న దాన్ని ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చి ఏం చేసేసాడు? గోడ కోసి పారేశాడు. అంత పగలు కొట్టేశాడు, తగలబెట్టేశాడు అంతా. ఇప్పుడు మళ్ళా ఇదే ప్రాంతంలో పునాదులు వేస్తున్నాడు ఈ ఇశ్రాయేలీయులు.
ఇదే మందిరాన్ని కట్టుకోగలరా? అలాగనే కట్టుకోగలరా? వాళ్ళ వాళ్ళ విసురుని బట్టి, వాళ్ళ వాళ్ళ విసురుబాటుని బట్టి కట్టుకుంటారు. ఇప్పుడు ఆడ ఏమనుకోబాకండి, ఇదిగో అలాంటి పెద్ద ఆయన, ఇలాంటి పెద్ద ఆమె, ఈ పెద్దోళ్ళు ఉన్నారు కదా, ముదురు క్రైస్తవు, మీరు అనుకోబాకండి, మీరే కాదు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క స్పందన. మందిరం కట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారు పాపము, వాళ్ళని ప్రోత్సహిస్తామని లేదడికి వీళ్ళిద్దరికి ఏం చేస్తున్నారు? యాడిస్తున్నారు. దాని చూసి చదవండి, యెజ్రా గ్రంథంలోకి రండి. యెజ్రా గ్రంథం చదవండి, 11 చదువుకుంటారా త్వరగా, లేకపోతే 10వ వచనం చదవండి. చదవమా. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తన వస్త్రములను ధరించుకుని వారై యాజకులు బాకాలు ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలబడి యెహోవాకు స్తోత్రం చేశారు. ఇయాల పక్క ఎగిరారు, పాటలు పాడతా, ఓ దేవుడి మందిరం కట్టా ఉన్నామని సంతోషపడ్డారు. ఆ ఎగిరి ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును పాడుచు యెహోవాను స్తుతించి, మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుతూ చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచి యాజకులను, లేవీయులను, కుటుంబ ప్రధానులను, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చినారు. ఏమ్మా, వాళ్ళేదో మందిరం కట్టుకుంటుంటే ఈయనిద్దరికి ఏం పని? ముసలికి ఏం పని? ఏడ్చినారంట. వాళ్ళేమో సంతోషంతో మందిరం కడుతున్నారు, వాళ్ళేమో సంతోషంతో మందిరం కడుతుంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు ఆ మందిరాన్ని చూసి. ఎందుకేడ్చుంటారమ్మా? నా సైజ్ చూడండి, ఎందుకేడ్చుంటారో చెప్పండి. మందిరం కట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదో దేవుణ్ణి ఎదుగుతున్నారు. మన భాషలో చెప్తున్నాను, నేను అన్వయింపుగా చెప్తున్నాను, ఉన్న వివరణ అలా చెప్తాను. ఎందుకు ఏడ్చారు? మనమేదో దేవుణ్ణి ఎదుగుతా ఉన్నాం, కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకొని, అమ్మా ఇది కాదు, ఇది తప్పు, ఇది చేయకూడదు అంటే ఒప్పుకుంటారు వాళ్ళు? ఏమ్మా, ఒప్పుకోరు. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ పనిపోయి ఇచ్చారు. నువ్వు నాకు పుట్టావా, నువ్వు నీకు పుట్టావా? ఇదే ప్రశ్న, అంతేనా కాదా? నువ్వు నాకు పుట్టావా, నువ్వు రాసిందే నేను వింటానా? గుడ్డిపోయి పిల్లనిక్కరించింది. పిల్ల ముందా, గుడ్డు ముందా? అమ్మా, పిల్ల ముందా, గుడ్డు ముందా? ఏది ముందు? గుడ్డెట్టించింది పిల్ల లేకుండా? ప్రశ్న అంటుందన్నమాట. సత్యం చెప్తామంటే అంటే ఉంటుంది. ఎట్లా వేసుకోవాలి ప్రశ్నలు? అది నాదేం చెప్తా ఉంది. గుడ్డు బదులు కొడితే పిల్ల వస్తుందా? దీనికి 3 రోజులు టైం ఇస్తా. గుడ్డు ముందా, పిల్ల ముందా? జవాబు చెప్తే స్పాట్లోనే 100 రూపాయలు. ప్రశ్నలు మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఏమన్నా సరే చూడండి, అయిపోయింది. అర్థమైందా? వీళ్ళు ఏడుస్తున్నట్టు పాపం. వాళ్ళు ఏదో మందిరం కట్టుకుంటుంటే వీళ్ళు ఏడుస్తున్నట్టు అసలు చూసి ఏమన్నా ఇప్పుడు చెప్తానండి. ఏమని ఏడుస్తున్నారంటే, అప్పుడు సొలొమోను మహారాజు చాలా చక్కగా కట్టాడు, మేము ఏం చెప్తే అది చేసినాడు, ఇప్పుడు మీరు అదే చేయలేకపోతున్నారు, మేము చెప్పింది ఇది తప్పు అని అంటున్నారు మీరు. ఉదాహరణకి పులిపీటు పలానా దగ్గర కట్టాలని అనుకున్నాం, ఆ భాషలో ఏడొద్దు ఆ మూల కట్టని అంటాడు. నా బోటుడు వచ్చి తిరిగి ప్రశ్నలు వేసేది. అర్థమైందా? ఎందుకని? తెలుసుకుంటా ఉన్నవాడు ఖచ్చితంగా ప్రతిదానికి ప్రశ్న వేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ము నీకుంటే నిలబడాలి నా ఎదుట, లేకపోతే నిలబడ్డాడు ఇప్పుడు కూడా. ఏమి మందిరానికి పులిపెట్టి ఈ పక్కనే వేయాలా? ఏమో ఆ పక్కకి కూడా, ఏమి పక్కకి కూడా? దేవుని పనిది, నీ సొంత పని కాదు ఇది. నీ సొంత పని నీ ఇష్టం చేసుకోవచ్చు, కానీ దానికి కూడా నువ్వు
జవాబు చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. నేను ఎందుకు పంపించాడు ఇక్కడికి? ఆదామును చేసి ఎందుకు పంపించాడు? ఏమ్మా, ఆదామును చేసి ఎందుకు పంపించాడు భూమి మీదకి? వీటన్నిటి మీద అజమాయిషికి నీకు అంత పౌరిస్తున్నాను అన్నాడు. అది ఈయన స్వలాభం కోసమా, దేవుని ఆశ కోసమా? నాయన అసలు వినాల. ఆదాము స్వలాభం కోసమా, లేకపోతే దేవుని ఆశ ఫలించాలనా? దేవుని ఆశ ఫలించాలని పంపించాడు ఇంటి. ఈడన్నాను సార్ ఏమనుకోకండి, ఈ దౌర్భాగ్యం పని చేశాడు కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలు కాకుండా చాలా మంది దేవుని పిల్లలు కాకుండా అయిపోయారంటే కారణం ఇదే. లేకపోతే అందరూ దేవుని పిల్లలే. సరే, దేవుని ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే వీళ్ళు ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? ఒకసారి హగ్గై గ్రంథం తీయండి. హగ్గై ఒక్క మాట చదివించి నేను ముగించేస్తారు. ఎలా ఏడ్చారు, ఎందుకు ఏడుస్తున్నారు? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదవండి. నిదానంగా స్పష్టంగా చదవండి. హగ్గై గ్రంథం దొరికిందమ్మా? అన్ని జనులందరినీ తేబడును నేను ఈ మందిరమును ఏమా మహిమతో నింపెదను. ఇదే ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎక్కడ చదువుతున్నామా? హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం కానీ చదవమన్నాను నేను. 7 వచనాలు చదవాలి. 7వ నెల 21వ దినము యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు నేను దానికి చెవుల గురించి చెప్తా ఉన్నాను. షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకి ప్రేరేపించాడు. అదే సందర్భాన్ని ఇక్కడ కూడా కోట్ చేశాడు. ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇదిగో పలానా రోజు పలానా రీతిగా ఈ రీతిగా కట్టమన్నాను, వాడు కట్టలేకపోయారు అని ఒక పుస్తకంలో ఉంది. అదే మాట ఇంకొక ప్రవక్త ద్వారా కూడా చెప్పిస్తున్నాడు. ఏమని? మీ ప్రజలకి నేను ఇలా చెప్పాను కానీ వాడు వినలేదు. మళ్ళా ఇప్పుడు 2వ మాట చెప్తున్నాడు. ఏమని చూడు, చదవండి. జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకులకు యెహోజాదు కుమారుడైన యెహోషువ తాను శేషించిన జనులతో ఇక్కడను పూర్వకాలన ఈ మందిరముకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా. ఎవరున్నారు? వీళ్ళిద్దరు. పూర్వం మందిరం బాగుంది కదా, దాన్ని చూసే మిత్రులు, దాన్ని చూసే మనుషుల గురించి చూపిస్తున్నాడు ఇక్కడ. పూర్వకాలంలో కట్టబడిన మందిరాన్ని చూసినటువంటి వ్యక్తులు మీలో ఉన్నారు కదా. ఉన్నారు. ఎవరు? చదమ్మా. పూర్వకాలమున చూచిన వారిలో మీరు ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతుంది, దానితో ఇది ఎందులో పోలినది కాదని తోచుచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకును, ప్రధాన యాజకుడు యెహోయాజాదు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకును, దేశములనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకును, పని జరిగించాలి. ఇక మీరు చదువుకోండి, బాగుంటుంది. ఇది ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం చేశారు? ఇద్దరు ఏడ్చారు. ఏడ్చినప్పుడు ఇక్కడ 3 విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, ప్రవక్త చెప్తా ఉన్నాడు. 2, ప్రజలు ఉన్నారు, పెద్దవాడు కాకుండా చిన్నవాడిని ప్రోత్సహిస్తున్నాడు, యాజకుని ప్రోత్సహిస్తున్నాడు, సకల ప్రజల్ని అంటే మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఈ 3 రకాల వాళ్ళు కూడా ప్రత్యేకించే గుంపు పెద్దోళ్ళు, పెద్దలు. వేళ ఒక గుంపు. ఈ గుంపు 7 ముగ్గురిని దోషిస్తా ఉంది. వీళ్ళు ఇదంతా చూసే మందిరాన్ని కట్టినప్పుడు ఆ రోజు అన్ని సమకూర్చబడ్డాయి. ఆ రోజు సిద్ధాంతం ప్రకారం యెహోవా సెలవించిన రీతిగానే కట్టారు. ఈ రోజు కూడా యెహోవా సెలవించిన రీతిగానే కడుతున్నారు. దాన్ని చూసి ఏడుస్తున్నారు. ఏమని?
మాకు సొలొమోను మహారాజు మేము ఏం చెప్తే తిన్నాడు, నువ్వు మా మాట వినలేదు అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయిన తర్వాత వీళ్ళు కూడా దిగులు పడిపోయారు. ఏంటి పెద్దవాడు తింటా ఉంటే ఇలా సంతోషం ఉండదా? ఉండదు. వీళ్ళు కూడా దిగులు పడిపోయారు. దిగులు పడిపోయినప్పుడు దేవుడి వాక్కు ప్రత్యక్షమైంది. ఎవరికి? హగ్గైకి. ఆయన ప్రవక్త అంటే జరగబోయే విషయాలు చెప్పేవాడు. అర్థమైందా? ఆ వ్యక్తికి ప్రత్యక్షమయ్యి ఇప్పుడు చెప్తున్నాడు, హగ్గై నా బిడ్డలు బాధపడిపోతా ఉన్నారు, ఏం బాధపడద్దు, ధైర్యంగా ఉండమను. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఆ రోజుకి స్థితి తగ్గట్టు ఆ రోజు, ఈ రోజుకి స్థితికి తగ్గట్టు ఈ రోజు కట్టండి. మీరు నేనున్నా మీకు వాళ్ళు అవతల ఏమనుకున్నా మీరు ఇంకా కింద చదవండి, ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. ఈ మందిరం గురించి ఎన్ని పుస్తకాలు రాసి దీంట్లోనే కొనసాగమంటున్నాడు దేవుడు. మరి వీళ్ళ మాటలు విని మందిరం ఆపేద్దామా? ఏమా వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు అంటున్నారని దేవుని సిద్ధాంతాన్ని ఆపేద్దామా? చెప్పండి. మీరు చేతులు ఆపేద్దాం ఉన్న చేతులంతా ఆపకూడదు. దేవుని సిద్ధాంతం ఖచ్చితంగా జరగాలి, అంతే. దాని ప్రకారమే మనం వెళ్ళాలి. వీళ్ళకి తెలీదు. ఎందుకని ఆ రోజు అన్ని సమకూర్చి దావీదు వాళ్ళకి ఇచ్చాడు, అప్పుడు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు అన్ని తెచ్చుకుంటున్నారు. వీళ్ళే సంపాదించుకొని కట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు యోధా రాసిన పత్రిక ఒకే ఒక మాట చదువుదాం, చదవండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు సంపాదించుకొని కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనమేం కట్టుకోవాలి? యోధా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 22వ వచనం చదవండి. ఒకే అధ్యాయం ఉంటుంది, చదవండి. 22వ అధ్యాయం 22వ వచనం ఒకే అధ్యాయంలో 22వ మాట చదవండి. ఎలా కట్టుకోమంటున్నారు మనం మందిరాన్ని? వీళ్ళైతే మందిరాన్ని ఎలా కట్టుకున్నారు? మనం ఆధ్యాత్మికంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘం. మనం ఈ సంఘం ఎలా కట్టుకోవాలి? చదవండి. యోధా రాసిన పత్రిక చదవలేదా? సందేహపడు వారి నుండి చదువు. మళ్ళీ ఒకసారి చదువుమా. సందేహం అంటే వాళ్ళకి తెలియదు దాని అర్థం. సందేహం అంటే చేయొచ్చును, చేయకూడదు, చేయకపోతే శాపం వస్తుంది, చేస్తే మేలు వస్తుంది. ఇది సందేహం. ఈ సందేహపడు వారిని ఏం చేయాలట? అగ్నిలో నుంచి చదవమా. అగ్నిలో నుండి లాగినట్టు. అంటే అగ్ని అంటే రేపు తీర్పులోకి పోతారు వీళ్ళు. తీర్పులోకి పోకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళ బయటకు అది. అదే అక్కడ మాట. అగ్నిలో నుండి సందేహపడు వారిని, అంటే చేస్తే ఏమవుతుందనే, చేయకపోతే ఏమవుతుందనే అని సందేహపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి నువ్వేం చేస్తావంటే వాళ్ళని అగ్నిలో నుంచి లాగేసినట్టుగా లాగేసి బయటికి చదువు. కొందరిని అద్దుకో. ఏం చెప్తాడు? కొందరినైనా రక్షించండి. పాత సిద్ధాంతాలతో ఉన్నారు కదా, పాత పద్ధతితో ఉన్నారు కదా, వాటిని కొందరినైనా మీరు రక్షించగలిగితే, మీరు రక్షించాలంటే ముందు మీకు తెలుసుకోవాలి ఈ విషయం. మీకే తెలియకపోతే మీతో పాటు వాళ్ళు కూడా అదే గౌరవం నడిపిస్తా ఉంటారు. అలా నడిపించొద్దు. కొందరిని రక్షణలోకి నడిపించు. వాళ్ళకి తెలియదు సత్యము, నువ్వు వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పు. ఇది ఆయన చెప్పమన్నది. ఇప్పుడు ఇంకొక మాట కూడా చూద్దాం. ఆయన 22వ వచనం చదివేరా? పూర్తిగా చదువు. ఆ మాట పూర్తిగా చదువు. కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి కొందరిని ఏం చేయమంటున్నాడు? కరుణించమంటున్నాడు. అంటే ఏం చేయమంటున్నాడు అక్కడ? దాని ఉద్దేశం ఏంటి? ఇంకొక మాట కూడా మనం మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు అనే మాట ఉంటుంది. ఎక్కడ మాట? 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. ఎవరో కడితే కట్టకూడదు. మనం చెప్పేది అర్థమవుతుందా? ఈ అంతకు ఏం చదువుకున్నావు? వాళ్ళకి తెలియదు. తెలియకపోయినందువలన వాళ్ళు నష్టపోతా ఉన్నారు. కాబట్టి నీకు తెలుసు, కాబట్టి నీకు తెలిసిన దాన్ని చెప్పి వాళ్ళని తీర్పులోనికి తీసుకురానికుండా లోపలికి తీసుకురా.
తీసుకొచ్చిన తర్వాత ఇక ఆడి నుంచి నేను చెప్తే మీరు కట్టుకోడు, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. అదే మనం రాస్తామండి ఇక్కడ. ప్రియులారా, మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టాలి. అతి పరిశుద్ధమైందంటే ఏంటది? తప్పు లేదని దాని అర్థం, మచ్చ లేదని దాని అర్థం. మరి మచ్చ ఉండగలిగింది ఏదైనా ఉంది అంటే ఏంటంటే ఒక్క మాట చెప్తాను. ఇవాళ ఆదివారం 11 గంటలకి రావు కాలం ఉంది, ఇది తప్పు. 12 గంటలకి బయటికి పోకూడదు, ఇది తప్పు. అర్థమైందా? దిష్టి, ఇది తప్పు. మనకున్నాయా దిష్టి? ఉందమ్మా మనకి? క్రైస్తవులు దిష్టి ఉందా? దిష్టి లేదు. రావు కాలం ఉందా? 12 గంటలకు బయటకు పోవచ్చా? ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు మనం. ఎందుకని? మనకి ఇచ్చినటువంటి పుస్తకం ఏం చెప్తా ఉంది అంటే, మీకు ఇచ్చిన 7 దినాలు మంచి దినాలు, అది మంచిదని దేవుడు ఎరిగి మీకు ఆ దినాన్ని ఇచ్చాడు. మరి మనం ఏం చెప్తున్నాం? బుధవారం రావు కాలం 11 గంటల నుంచి పోకూడదు. యాకి? శ్మశానానికి. అప్పుడు పోవచ్చా? ఉదాహరణకి జబ్బు వచ్చింది ఒక వ్యక్తికి, గుండె జబ్బే వచ్చింది, రాత్రి 11 గంటలకు వచ్చింది. అది రావు కాలం అని చెప్పి ఇంట్లో ఉన్నావా? ఉంటే పోతాడు, ఫోన్ చేస్తాం. అంతే ఇది కూడా. అప్పుడు లేదా మధ్యకాలం, అప్పుడు రావు కాలం మంచిగా. అన్నీ బాగున్నప్పుడే ఈ కాలాలు ఇవన్నీ రావు కాలాలు, మంచి కాలాలు, చెడ్డ కాలాలు. మనకు ఏ సమస్య లేదనుకో అసలు రావు కాలం చూడడం, ఇంకొక కాలం చూడడం. చాలా మంది చెప్పుకుంటారు రావు కాలం అంట. యాడ్ నుంచి వచ్చిందమ్మా, మీరు రాసింది. దేవుడు మనకి ఎక్కడ ఇవ్వలేదు, మనకి ఇచ్చినటువంటి ఈ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు రావు కాలం పలానా టైంలో ఉందని. మరి మనం రాత్రి నిద్ర చేయాలంట. అదేమో పాపం, బొగ్గులు నిద్ర రాదు. ఎక్కడైతే ఈ మాటలన్నీ సొంత అంటే నేను గొప్ప జ్ఞానిని అని రుజువు చేసుకోవడానికి ఈ మాటలని చెప్తారు. మనము మేకలని, గొర్రెలు అయితే నమ్మరు. గొర్రె విశ్వాసికి సాదృశ్యం. 23వ కీర్తన ప్రకారం చదువుతాం ఒక మాట. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగుదు. గాఢాంధకారపు రోజుల్లో నేను సంచరించను, ఏ అపాయం. మరి ఇంకేమి అంత భయం? ఏమీ రాదని చదువుకున్నావు కదా, ఏమీ రాదని మాట్లాడుతున్నావు కదా, మళ్ళా రావు కాలం వస్తే ఏమవుతుంది? దిష్టి తగ్గింది పిల్లవాడికి. ఏమమ్మా నా మంచిగా ఉన్నారు దండగా. దండగడితే ఏమొస్తుంది? దండలో ఏముంది చెప్పండి? దండే ఒక దండగా. ఏం చేయాలి? పిల్లకాయకి బాగా రాకుండా ఆగుతుందా? వస్తుంది, పెద్దోళ్ళకే వస్తుంది. ఇక పిల్లకాయకి రాకుండా ఉండడం ఏంటి? వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో కూర్చొని, అయ్యా నా బిడ్డ పరిస్థితి, నా బిడ్డ బాగు చేయనైనా అని చెప్పడమే. బాగు చేస్తాగా? చేయించుకున్నాం లేదా? లేదు అంటే దానికి మనం ఏం చేసుకోవడాలు, రకరకాలు చేసుకోవడం. ఏంటిది? క్రైస్తవులకి ఏమీ ఉండకూడదమ్మా. నిజ క్రైస్తవులకి ఏ ఉండవు. బాధ ఉంటుంది, ఎందుకంటే మనిషి కాబట్టి బాధ ఉంటుంది. ఆ బాధని ప్రార్థనా రూపంగా మనం ఆ ప్రార్థనలో గడిపినప్పుడు ఖచ్చితంగా తీసేస్తాడు. అబ్రహాంకి కోర్టు కాస్తుంది. కోర్టు కాస్తున్నప్పుడు వెంటనే అడిగాడు, ఏమైనా నీ కుమారుడు నాకు బలిచ్చి అని. అబ్రహాం ఎంత బాధపడ్డాడు? బాధపడ్డట్టు ఏమన్నా అంతా ఒక్కదిగడనా? ఆయన హృదయం ఏమన్నా మార్చబడ్డది అని 3 రోజులు నడువు అన్నాడు. బలిమన్నాడా? అట్టనే ఇస్తానన్నాడు. ఇచ్చేస్తానయ్యా అన్నాడు. సరే, ఏమి అప్పటికప్పటికే తీసుకుంటే బలి ఆయన తీసుకోడా? దేవుడు ఏ ప్లేస్ లో ఉంటాడు కదా, అలా చెప్తుంది. గోడలో కొడితే ఏడా ఎందుగలడు అందులేడని సందేహం ఉండదు. పాత పాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎక్కడైనా ఉంటాడు ఆయన, మరి అక్కడే విసర్చుకోవచ్చు కదా. మరి 3 దినాలు నడువు అన్నాడు. ఈ 3 దినాల్లో ఈ మనసేమన్నా మారుతుంది చూసేదానికి. కానీ అబ్రహాం మనసు మారలా. ఇచ్చిన దేవుడు తీసుకుంటాడు, మళ్ళా ఇస్తాడు. వీడు కాబట్టి వీడు నాయన్ని ఇస్తాడు అని అనుకున్నాడు, వెళ్ళాడు. మనమైతే ఫిలిప్పీ పత్రిక లాస్ట్ మాట, ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక ఒకే ఒక మాట, 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోమంటే మనం ఏం చేస్తున్నాం? అల్లవాడు కూడా కట్టిన దాని మీద కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాడు కట్టాడు, వాడు కట్టడి మంచిదేనా? మంచిదైతే దాని మీద పో, మంచిదే. అది తప్పు అన్నప్పుడు దాన్ని కట్టుకోండి నువ్వు, దానికి నీకు మార్పు చేయాలి నువ్వు.
చూద్దాం ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 3వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలచుకొనెను, అయితే ఒకటి చేయించున్నాను. ఏం చేయాలంట? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు వేగిరి పడండి. అంటే ముందు మనకి ఏం చెప్పాడు? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఇది ముందుండేది, దానికోసం పరిగెత్తాలి మనం. వెనకున్న దానికోసం మనకే అవసరం. అది చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఇంకా చదువు, ఇంకొక మాట చదువు. క్రీస్తు యేసునందు దేవుని మనకు గురి ఉంది. ఏంటా గురి? యేసు ప్రభువే మన గురి. ఆయన ఏం చెప్పాడో ఆయన ప్రకారం పరిగెడమే, అది మన గురి. అప్పుడు బహుమానం వస్తుంది. మన గురి వేరు, మనం అవతల వాడి గురి ప్రకారం మనం వెళితే బహుమానం. మరి బహుమానం కావాలంటే ఇప్పుడే కళ్ళు మూసుకుంటే బహుమానం ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. మన బహుమానాలు తీసుకునే వారిగా ఉన్నామా? తీసుకోని వారిగా